హలో గైస్, గుడ్ మార్నింగ్. టాలీ లూకిస్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ సుస్వాగతం. ఈరోజు మనము టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో డిస్కస్ చేయబోయే గుడ్ టాపిక్ ఏమిటి అని చూస్తే బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఆర్ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్. వీటిని టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో ఎలా యూజ్ చేయాలి రియాలిటీలో అనేది చూస్తాం. సో ఈ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అనేది ఎలాంటి సెక్టార్స్లలో యూజ్ చేస్తారు అని చూస్తే ఫస్ట్ వన్ చూస్తే మెడికల్ షాప్స్, అంటే ఒక ట్యాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా, అలాంటి వాటిలలో. తర్వాత మొబైల్స్లలో బ్యాచ్ వైజ్ మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, వాటిలలో బ్యాచ్ వైజ్ అనేది మెయింటైన్ చేస్తారు. ప్రధానంగా ఈ మూడిట్లో బాగా బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ యూజ్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వివో అనేది ఒక ప్రోడక్ట్ మొబైల్, దాని మీద నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. వివో Y15 అని, వివో Y10 అని, అలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఏదైనా ట్యాబ్లెట్స్ చూసుకుంటే షారిడన్ కావచ్చు, నిమ్స్లైడ్ కావచ్చు, దాంట్లో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. యాజ్ యూజువల్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఫెర్టిలైజర్స్, దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, యాజ్ యూజువల్ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఫెర్టిలైజర్స్లలో మనకి టాబ్లెట్స్లలో చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అదేవిధంగా మనకు ఎక్స్పైరీ డేట్ యూజ్ చేస్తాం. మన మొబైల్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఈరోజు మనం డిస్కస్ చేసేది మొబైల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఓకే, రియాలిటీలో మీరు ఎక్కడైనా ఎలాంటి సెక్టర్లో వర్క్ చేసినా కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో బిఫోర్ మనం ఏం చేద్దామంటే ఒక ప్రాబ్లం అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే శ్రావ్య ట్రేడర్స్ అనేది ఒక కంపెనీ. సో శ్రావ్య ట్రేడర్స్ అనే కంపెనీ వాళ్ళు 8 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, పర్చేజ్ ఫ్రమ్ గుణా ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. జిఎస్టీ నెంబర్ చూస్తే మనకి ఇక్కడ 36 ఉంది. ఒకవేళ అడ్రస్లో హైదరాబాద్ కానీ తెలంగాణ మెన్షన్ చేయకపోయినా ఈ 36 అని చూస్తేనే మనం తెలంగాణ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఎలాంటి ఐటమ్స్ వాళ్ళు పర్చేజ్ చేశారు అంటే, శ్రావ్య ట్రేడర్స్ అనే వాళ్ళు గుణా ట్రేడర్స్ నుంచి OnePlus 5, iPhone 6, Redmi Note, MI10, Samsung ఇలాంటి మొబైల్స్ పర్చేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బ్యాచ్ నెంబర్స్ కూడా ఇచ్చున్నాం. జిఎస్టీ ట్యాక్స్ చూస్తే 18% ఉంది. క్వాంటిటీ, HSN నెంబర్, రేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. అదే స్టేట్ నుంచి మనం పర్చేజ్ చేసాం కాబట్టి ట్యాక్స్ అనేది IGST తీసుకోవాలి ఇక్కడ. ఓకే, అదే స్టేట్ నుంచి మనం పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏం చేసాము, విత్ ఇన్ స్టేట్లో సేల్ చేయడం జరిగింది. సేల్స్ టు ప్రియా మర్చెంట్స్ ఆన్ క్రెడిట్, అప్పుకు సేల్ చేసాము. iPhone 6, MI10, OnePlus 5, 100, 50, 120. సో అక్కడ పర్చేజ్ అనేది మనం చేయడం జరిగింది. దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేయడం జరిగింది. విత్ ఇన్ స్టేట్లో సేల్ చేసుకుంటున్నాం కాబట్టి CGST, AGST ట్యాక్స్ అనేది పడడం జరుగుతుంది. తర్వాత క్యాష్కి సేల్ చేసాము. మనం ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేసి ఉంటామో వాళ్ళకి అనేది అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. తర్వాత టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మనం టెక్ కంప్యూటర్స్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది 18,000కి. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెబ్టార్స్ నుంచి మనం ఏం చేసామంటే క్యాష్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎంత అని చూస్తే 80,000. తర్వాత డిస్కౌంట్ అనేది పే చేస్తున్నాము, శాలరీస్ పే చేసాము, లోన్ టేకెన్ ఫ్రమ్ LIC, లోన్ టేకెన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, వీటిని అన్ని చేయంగా మనకి ఏమి ఆన్సర్, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది ఒకసారి చూస్తాం. ఓకే, బిఫోర్ మన ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ఓకేనా, చూడండి, ఇక్కడ సూర్య ట్రేడర్స్ అనే కంపెనీ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తాను, మన F11కి డిఫాల్ట్గా వెళ్తుంది కదా, అక్కడే ఒకసారి వెళ్ళి చూపిస్తాను. F11కి ఇక్కడ వెళ్ళి మెయింటైన్ అకౌంట్స్ అనేది వేసి ఉండాలి కంపల్సరీగా. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ అనే ఆప్షన్, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే ఆప్షన్ ఎస్లో పెట్టాలి. తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్స్ ఏంటి, ఎనేబుల్ బ్యాచెస్ అండ్ మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్, ఇవి రెండు కూడా కంపల్సరీ ఎస్లో పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇంకా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కంపల్సరీగా ఎస్లో ఉండాలి. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. అదేవిధంగా జిఎస్టీ నెంబర్ అనేది మన కంపెనీలో చూసుకుంటే మన కంపెనీకి ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఏముంది
అది నేను ఇక్కడ కంట్రోల్ సి ఇచ్చి కాపీ చేసి ఇక్కడ కంట్రోల్ వి ఇచ్చి పేస్ట్ చేశాను. ఓకేనా, కంట్రోల్ ఏ ఇచ్చేస్తే సేవ్ అవుతుంది. కంట్రోల్ ఏ, ఓకే అయిపోయింది. ఇక్కడ మనము ఆల్రెడీ ఇంకా క్రియేట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి, లెడ్జెస్ అవన్నీ ఐటమ్స్ క్రియేట్ చేయాలి. నేను కొన్ని లెడ్జెస్ కొన్ని ఐటమ్స్ క్రియేట్ చేస్తున్నాను. రిమైనింగ్ మీకు లైవ్లోనే షార్ట్కట్ కీస్ ఇచ్చి ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్తున్నాను. క్యాపిటల్, డిస్కౌంట్ పెయిడ్, శాలరీస్, ఎస్ఆర్ ట్రేడ్స్, సాఫ్ట్వేర్, టాలీ సాఫ్ట్వేర్ ఇవి మాత్రమే క్రియేట్ చేశాను. పర్చేజ్, సేల్ కానీ, సన్రీ క్రియేటర్ కానీ, సన్రీ డెప్టర్ కానీ, సిజిఎస్టీ చేయలేదు. అవి లైవ్లో ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. ఎస్కేప్. తర్వాత ఐటమ్స్లో యూనిట్స్ ఏమున్నాయి మనకంటే నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత స్టాక్ ఐటమ్స్ MI10, రెడ్మీ నోట్, సామ్సంగ్ ఇవి 3 మాత్రమే క్రియేట్ చేశాను. రిమైనింగ్ లైవ్లో చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలనేది. ఓకే, తర్వాత ఓచర్స్లోకి ఎంటర్ అవుదాం. మెయిన్ సో ఓచర్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనం చూస్తే బిజినెస్ స్టార్ట్స్ విత్ ఏ క్యాపిటల్ 8 lakhs. సో ఇది బిజినెస్కి మనకి ఇన్కమ్ కాబట్టి మనం F6లో పోస్ట్ చేసుకోవాలి. F6. సో క్యాపిటల్ ఎంత పెట్టున్నారు మనకి 8 lakhs. 8 lakhs క్యాష్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ గుణా ట్రేడ్స్. గుణా ట్రేడ్స్ నుంచి మనం పర్చేజ్ చేయడం జరిగింది. పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ షార్ట్కట్ కీ అంటే F9 తీసుకోవాలి, లేకపోతే రైట్ సైడ్లో F9ని క్లిక్ చేయాలి. ఓకే, ఎంటర్. ఇక్కడ పార్టీ నేమ్ అనేది మనకు లేదనమాట. మనం ఏం చేయాలి, గుణా ట్రేడ్స్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడే క్రియేట్కి అయినా వెళ్ళొచ్చు, లేకుంటే Alt C ఇచ్చేస్తే మనం లెడ్జర్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. గుణా ట్రేడర్స్ ఏమవుతారు వాళ్ళు మనకి సన్రీ క్రియేటర్ అవుతారు. సో అడ్రస్ రియాలిటీలో అడ్రస్ ఉంటుంది కాబట్టి అడ్రస్ రాసుకోండి. ఓకేనా, సో మన ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ తీసుకోవాలి. ఓకే, రెగ్యులర్ డీలరే. సో అతని జిఎస్టీ నెంబర్ ఒకటి ఉంటుంది. ఆ జిఎస్టీ నెంబర్ మనం కాపీ పేస్ట్ చేసుకున్నాం. కంట్రోల్ సి ఇచ్చి కాపీ చేస్తున్నాను, కంట్రోల్ వి ఇచ్చి పేస్ట్ చేస్తున్నాను. అంటే అక్కడే చూడండి డైరెక్ట్గా పర్చేజ్లోనే లెడ్జర్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను స్పాట్గా. తర్వాత పర్చేజ్ లెడ్జర్ కూడా నేను క్రియేట్ చేయలేదు. సో ఇది కూడా క్రియేట్ అయినా ఇవ్వచ్చు, లేకుంటే Alt C ఇచ్చి క్రియేట్ చేయొచ్చు. పర్చేజ్. సో అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ IGST మనకు డిఫరెన్స్ తెలియడానికి కోసం పర్చేజ్ అకౌంట్. ఇక్కడ గూడ్స్ అని తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముంది ప్రాబ్లంలో చూద్దాం. 1+ అనే ఐటమ్ ఉంది ఇక్కడ. ఓకే, సో దాన్ని మనం ఐటమ్ క్రియేట్ చేసామో లేదా చూద్దాం. సో ఐటమ్ క్రియేట్ చేయలేదు. Alt C ఇచ్చి క్రియేట్ చేయొచ్చు, లేకుంటే ఇక్కడే క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్నైనా క్లిక్ చేయొచ్చు. Alt C ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకు ఏంటి 1+. 1+5. ఓకే, అండర్ గ్రూప్ ఏం లేదు, నెంబర్స్ తీసుకుంటాను. ఎప్పుడైతే మీరు F11లో బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఆప్షన్ ఎస్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా అది అడిషనల్ డీటెయిల్స్ అనేది మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అనే ఆప్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని ఎస్ చేయాలి. ఎస్ చేస్తూనే దాని కిందనే ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు దీన్ని తయారు చేశారు అనేది అడుగుతుంది, ఎస్ ఇస్తాం. తర్వాత యూజ్ ఎక్స్పైరీ డేట్స్. సో అది ఈ యొక్క మొబైల్స్కి అనేది ఎక్స్పైరీ డేట్ అనేది మనం కరెక్ట్గా చెప్పలేము, రియాలిటీలోనే కావచ్చు, అది యూజెస్ బట్టి ఉంటుంది. అదే మన ట్యాబ్లెట్స్కి ఫెర్టిలైజర్స్కి అయితే చెప్పొచ్చు. ఓకేనా, ఇది కూడా ఎస్ చేద్దాం. తర్వాత ఈ ఆప్షన్ ఎస్ చేయండి. ఎస్ చేసిన తర్వాత రైట్ సైడ్లో డీటెయిల్స్ వెళ్ళాలి. 14 HSN నెంబర్ ఇద్దాం. HSN నెంబర్ ఏముంది ఇక్కడ 1+కి 5. ఇక్కడ చూస్తే 1905 అది టైప్ చేస్తున్నాను. 1905. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు ఎలా క్రియేట్ చేయాలనేది. తర్వాత ట్యాక్స్ ఎంత ఉంది ఇక్కడ 18% ఉంది. సో 18 ఇస్తే ఆటోమేటిక్గా సెంట్రల్ ట్యాక్స్ 9, స్టేట్ ట్యాక్స్ 9 తీసుకోవడం జరుగుతుంది. సేవ్. ఓకేనా, ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్యాచ్ నెంబర్ అడుగుతుంది చూడండి, బ్యాచ్ నెంబర్. దీన్ని ఏం చేస్తున్నా అంటే కంట్రోల్ C ఇచ్చి కాపీ చేశాను. ఓకే, ఎంటర్ ఇస్తేనే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకి బ్యాచ్ ఆర్ లాట్ నెంబర్ అడుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ వస్తుంది. ఇక్కడ న్యూ నెంబరే కదా, అది న్యూ నెంబరే అని తీసుకోవాలి. ఓకే, కంట్రోల్ V ఇచ్చి పేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ కాపీ చేశానండి. ఎంటర్. సో క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి మనకి ప్రాబ్లంలో చూస్తే ఇక్కడ 200 ఉన్నాయి. 200 రేట్ వచ్చేసి 15,000. 200 రేట్ వచ్చేసి 15,000. ఎంటర్. ఎంటర్. ఇక్కడ ఎప్పుడైతే మనం తీస్తామో ఆటోమేటిక్గా మన సిస్టంలో ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ ఇక్కడ తీసేసుకుంటుంది. నా సిస్టంలో 1 April 20 ఉంది, 1 April అయితే తీసేసుకుంది.
ఎక్స్పైరీ డేట్ మీరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 31/3/2021 ఇచ్చాను. ఓకేనా, జస్ట్ మీకు అర్థం అవడానికి ఇచ్చున్నానండి. సేవ్. ఇక్కడ మళ్ళీ న్యూ నెంబర్ అడుగుతుంది, అది మీరు ఇస్తే ఇవ్వచ్చు లేకుండా లేదు. తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏముంది, iPhone 6. నా దగ్గర ఐఫోన్ అనేది నేను క్రియేట్ చేయలేదు, మళ్ళీ ఆల్ట్ సి ఇస్తున్నాను. iPhone 6. సో నెంబర్స్ ఇక్కడ మళ్ళీ ఎస్ చేయాలి. 3 ఆప్షన్స్ ఎస్ ఇస్తున్నాను. రైట్ సైడ్లో డీటెయిల్స్ వెళ్ళాను. 1 4 ఇస్తున్నాను. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముందో చూద్దాం. సో 3130 ఉంది, అదే టైప్ చేద్దాం. 3130 18%. సేవ్. సో ఇక్కడ కూడా సేమ్ న్యూ నెంబర్ అడుగుతుంది. మళ్ళీ మనం ప్రాబ్లంలోకి వెళ్ళి ఇక్కడ 6 7 ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. Ctrl C. సో ఇక్కడికి వచ్చి Ctrl V పేస్ట్. ఓకేనా, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ప్రాబ్లంలో 300 ఉన్నాయి, 35,000. 335,000. ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది, మీ ఇష్టం అండి. ఇక నేను 31/3/2022 ఇచ్చాను. అది మన ఇష్టం, మీరు ఎంత ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లంలో చూస్తే రెడ్మీ నోట్ ఆల్రెడీ ఈ 3 నేను క్రియేట్ చేసుకున్నాను, జస్ట్ మీకు అర్థం అవడానికి ఇచ్చాను అనమాట. సో రెడ్మీలో ఏముంది ఇక్కడ, దీన్ని కాపీ చేస్తున్నాను. Ctrl C కాపీ, Ctrl V పేస్ట్. సో క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 114,000. ఎక్స్పైరీ డేట్ ఇస్తే ఇవ్వండి, లేకుండా లేదు, నేను ఇవ్వట్లేదు. ఓకేనా, ఇవ్వకుండా తీసుకోవట్లేదు కాబట్టి కంపల్సరీగా ఇవ్వాలి, ఎందుకంటే ఆప్షన్ ఎస్ పెట్టాం కాబట్టి. 2023 ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఎంఐ. సో న్యూ నెంబర్ 78900. Ctrl C, Ctrl V పేస్ట్. క్వాంటిటీ 122,000. ఎక్స్పైరీ డేట్ ఇవ్వాల్సిందే కంపల్సరీగా, లేకపోతే యాక్సెప్ట్ చేయదు. 2024 ఇచ్చాను. నెక్స్ట్ సామ్సంగ్ కూడా బ్యాచ్ నెంబర్ ఉంది. Ctrl C ఇచ్చాను. Ctrl V పేస్ట్. క్వాంటిటీ 100. రేట్ వచ్చేసి 21,000. ఎక్స్పైరీ డేట్ ఇస్తాను 31/3/2021. ఓకేనా, ఈ విధంగా ఇచ్చాను. ఇప్పుడు ట్యాక్స్ ఇవ్వాలి. ఇక్కడ 1,92,00,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఆల్ట్ సి ఇచ్చి CGST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST. మనం అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాము కాబట్టి మనం ఇక్కడ IGST తీసుకోవాలండి. ఇలాంటివి మీరు గమనించాలి కంపల్సరీగా. GST ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. సో ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది పడిపోయింది. 36,56,000 అనేది ట్యాక్స్ పడింది. సీదా సేవ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఎవరికి మనం సేల్ చేసాము అంటే సేల్స్ టు ప్రియా మర్చెంట్స్ అనే వాళ్ళకి మనము సేల్ చేయడం జరిగింది. ఏమేమి సేల్ చేసాము, iPhone 6, MI 10, OnePlus. సో క్వాంటిటీ రేట్ అనేది కూడా ఇచ్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం F8 సేల్స్లోకి వెళ్దాం. ఓకే, పర్సన్ ఎవరు ఇక్కడ, ప్రియా మర్చెంట్స్. ఆల్ట్ సి ఇచ్చి లెడ్జర్లోకి వెళ్ళాను. ప్రియా మర్చెంట్స్, సన్రీ డెబ్టార్స్. సో మన స్టేటా అదర్ స్టేటా అనేది చూద్దాం. 37 ఉంది కాబట్టి ఇది మన స్టేట్ కిందకి వస్తుంది. Ctrl C కాపీ, Ctrl V పేస్ట్. తర్వాత సేల్ లెడ్జర్ కూడా క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడే క్రియేట్లోకి వెళ్దాం. సేల్స్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ ఏముంది, iPhone 6 300 మన దగ్గర క్వాంటిటీ ఉంది. సో ఏ నెంబర్ మీద, ఏ బ్యాచ్ నెంబర్ మీద మీరు సేల్ చేస్తున్నారంటే మనం ఇచ్చిన బ్యాచ్ నెంబర్ ఒకటే కాబట్టి అదే బ్యాచ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎన్ని సేల్ చేస్తున్నాము, 100 సేల్ చేస్తున్నాము. సో మనకి రేట్ ఎంత, 37,000. ఓకేనా, ఆటోమేటిక్గా మనం ఇచ్చిన డేటా ఆటోమేటిక్గా చూపిస్తుంది ఎక్స్పైరీ డేట్ అవి. నెక్స్ట్ MI. సో ఎన్ని, 24,000. సేమ్ మనం పర్చేజ్ చేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్, నార్మల్ డేట్ పడిపోయి ఉంటుంది. నెక్స్ట్ OnePlus 120.
రేట్ వచ్చేసి 17,000. ట్యాక్స్ ఇవ్వాలి. విత్ ఇన్ స్టేట్లో సేల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఇవ్వాలి. సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్. నెక్స్ట్ ఆల్ట్ సి ఇస్తున్నాను, హెచ్జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ స్టేట్ ట్యాక్స్. ఓకేనా? ఈ విధంగా అంటే 69,40,000 మనం పర్చేజ్ చేసాము, సేల్ చేసాము. సో 6,24,600 అనేది ట్యాక్స్ అనేది పడింది, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సేవ్ చేయాలి. నెక్స్ట్ ఎలా సేల్ చేసాము మనము అంటే చూద్దాం. క్యాష్కి సేల్ చేయడం జరిగింది. ఓకే, సో అది కూడా మనం ఆల్రెడీ F8లో ఉన్నాం కాబట్టి డైరెక్ట్ క్యాష్ తీసుకున్నాం. ఏం ఐటమ్స్ అని చూస్తే సామ్సంగ్. సో సామ్సంగ్ క్వాంటిటీ 22,000. నెక్స్ట్ రెడ్మీ 30 15,000. రెడ్మీ 30 15,000. అంటే మీరు ఏ బ్యాచ్ నెంబర్ మీద అయితే పర్చేజ్ చేసి ఉన్నారో అదే బ్యాచ్ నెంబర్ మీద మీరు సేల్ చేయడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి గైస్. 1+ కదా, 1+. OnePlus అనేది మన ఏ నెంబరు 543. క్వాంటిటీ ఎన్ని 38,000. సో ఈ విధంగా మనము సేల్ చేయడం జరుగుతుంది. 16,50,000 సేల్ చేసాము. ట్యాక్స్ వచ్చేసి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. టోటల్ బిల్ వచ్చేసి 19,47,000 అయిపోయింది. సేవ్. ఓకే, నెక్స్ట్ ఏముందో చూద్దాం. క్యాష్ పేడ్ టు గుణ ట్రేడర్స్. పర్చేజ్ చేసాం కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయాలి, క్యాష్ అనేది పే చేయాలి. సో బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి మనం పేమెంట్లో ఎంట్రీ చేసుకోవాలి. సో ఎవరికి క్యాష్ పేడ్ టు గుణ ఎంత పే చేస్తున్నాం, 1,25,000 క్యాష్. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్ పర్చేజ్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్. సో అసెట్ని మనం క్రెడిట్కి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి F7లో జనరల్గా పోస్ట్ చేసుకోవాలి. టాలీ సాఫ్ట్వేర్ నేను ఆల్రెడీ తీసుకున్నాను. ఓకే, సో టాలీ సాఫ్ట్వేర్ అండర్లో ఏమొస్తుంది, కంట్రోల్ ఎంటర్ ఇస్తే మనం డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్తాం. ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎంత 18,000. సో ఎవరు టెక్ కంప్యూటర్స్. నేను చేయలేదు కాబట్టి ఆల్ట్ సి ఇస్తున్నాను, టెక్ కంప్యూటర్స్. సో ఏమవుతారు, సన్రీ క్రెడిటార్స్ అవుతారు. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెబ్టార్స్. డెబ్టార్స్ అంటే పైన ఉన్న వాళ్ళు ఒకరు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళనే తీసుకోవాల్సి వస్తుంది. సో F6లో వెళ్ళాలి. పర్సన్ ఎవరు వస్తారు ఇక్కడ మనకి, ప్రియా మర్చెంట్స్. సో ఎంత మనము రిసీవ్ చేసుకున్నాం క్యాష్ అనేది అంటే 80,000 రిసీవ్ చేసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి క్యాష్. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ పేడ్ శాలరీస్. బిజినెస్ ఎక్స్పెన్స్ కాబట్టి పేమెంట్ తీసుకోవాలి. డిస్కౌంట్ పేడ్ ఎంత అమౌంట్ చూద్దాం, 10,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను శాలరీస్ 12,000 క్యాష్. ఓకే, తర్వాత లోన్ టేకెన్ ఫ్రమ్ SR ట్రేడర్స్. అంటే బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి F6లో పోస్ట్ చేసుకోవాలి. SR ఇక్కడ అండర్లో ఏమొస్తుంది అంటే మనకి సన్రీ క్రెడిటార్స్ ఇస్తున్నాం. సో అది రాంగ్. లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్స్ ఎందుకంటే లోన్ తెచ్చుకుంటున్నాం మనం. లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. ఇలాంటి గ్రామటికల్ మిస్టేక్స్ మీరు గమనిస్తూ ఉండాలి. ఎంత తెచ్చుకున్నాము, 1,50,000 లోన్ తెచ్చుకోవడం జరిగింది క్యాష్. సో ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్లో ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, తర్వాత ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూద్దాం. ఆల్ట్ F ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో 1,92,00,000 మనం పర్చేజ్ చేసాము, 85,90,000 సేల్ చేసాము. మన ఎక్స్పెన్సెస్ జరిగాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అవన్నీ జరగంగా మనం నెట్ ప్రాఫిట్లో ఉన్నాం. 10,28,000 మనం నెట్ ప్రాఫిట్లో ఉండడం జరిగింది. ఒకసారి మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్తే క్లారిటీగా మనకు తెలుస్తుంది. క్యాష్ మన దగ్గర
తర్వాత క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, సన్రీ డెప్టర్స్ అంటే బయర్స్ మనకి ఎంత ఇవ్వాలి, క్యాష్ ఎంత ఉందని తెలుస్తుంది. మనము సప్లయర్స్కి ఎంత ఇవ్వాలి, తర్వాత లోన్స్ అండ్ లైబిలిటీ మనం ఎంత పే చేయాల్సి వస్తుంది, అసెట్ ఎంత మనం పర్చేజ్ చేసాము, టోటల్గా నెట్ ప్రాఫిట్లో ఉన్నామా నెట్ లాస్లో ఉన్నది ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళి స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, ఇక్కడ చూస్తే మనకి మనం పర్చేజ్ చేసింది ఎంత, సేల్ చేసింది ఎంత అనేది కూడా మనం క్లియర్ కట్గా ఇక్కడ చూసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ సేమ్ చూడండి, MI10, రెడ్మీ నోట్ ఇలా చూసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇన్వెంటరీ బుక్స్లో ఇక్కడ బ్యాచ్ ఉంది కదా, ఇన్వెంటరీ బుక్స్లో వెళ్ళి బ్యాచ్ వైజ్ అయినా చూసుకోవడం జరుగుతుంది. ఇట్లా కూడా మనకి క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా పర్చేజ్ ఏం చేసాము, సేల్ ఏం చేసాము అనేది కూడా క్లారిటీ వస్తుంది. తర్వాత ఐఫోన్ కాకుండా బ్యాక్ వచ్చేసి MI10 తీసుకోండి. ఇక్కడ పర్చేజ్ ఎంత చేసాము, ఎన్ని క్వాంటిటీకి పర్చేజ్ చేసాము, ఇన్వర్ట్స్ సేల్స్ ఎన్ని సేల్ చేసాము, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందని కూడా మనకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, రెడ్మీ, శాంసంగ్ ఏదైనా తీసుకోండి, మనకు ఈ విధంగా క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఈజీగా బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది క్లియర్ కట్గా మనం తెలుసుకోవచ్చు. ఓకే, మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే మీరు మన యొక్క క్లాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.